హలో గాయస్, ఏంటి పొద్దున్నే బైక్ తీసుకుని ఎటు వెళ్తున్నా అనుకుంటున్నారా? ఇప్పుడే కస్టమర్ నుంచి మనకు ఫోన్ వచ్చింది. కస్టమర్ పాత ఇంటి నుంచి ఏసీ డిస్మాంటిల్ చేసి కొత్త ఇంట్లో ఇన్స్టలేషన్ చేయాలని చెప్పిండ్రు. సార్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటాడు. ప్రజెంట్ మనమైతే అల్వాలో ఉన్నాం. సికింద్రాబాద్ వెళ్ళాలా, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. మినిమం మనం పోవడానికి ట్రాఫిక్స్ సిగ్నల్స్ అన్నీ మినిమం ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. కస్టమర్ వచ్చేసి మొత్తం సామాన్లు షిఫ్ట్ అయిపోయినాయి. లాస్ట్ ఏసీ ఉంది, ఏసీ మాత్రం తీయాలని చెప్పి చెప్పిండు. సరే అని చెప్పేసి మనం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనం దగ్గరగా వెళ్ళిపోయినాం. ఫైనల్గా వచ్చేసి కస్టమర్ ఇంటికి అయితే మనం వచ్చేసినాం. కస్టమర్ని కలిసి మాట్లాడినాం. సార్ చాలా బాగా మాట్లాడిండు. అదిగో ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది సామ్సంగ్ 1.5 అనేసి నాన్ ఇన్వర్టర్. ఇంకా మొత్తం ఏసీ ఆన్ చేసి ఫిజికల్ కండిషన్ చెక్ చేసిన, ఏసీ ఓకే ఉంది. దాని తర్వాత పని స్టార్ట్ చేసేసినాం. ఇక్కడ ఫ్లేర్ నట్స్ ఇవన్నీ ఇప్పేస్తున్నా. ఫ్లేర్ నట్స్ ఇప్పి దాని తర్వాత కాపర్ పైప్స్ మొత్తం ఇప్పేసిన. దాని తర్వాత దీని వైరింగ్ కనెక్షన్స్ మొత్తం ఇప్పి కాపర్ పైప్ హోలు వైట్ సిమెంట్తో తీసేసినాం. ఇండోర్ యూనిట్ కింద పెట్టేసిన. బాగా డస్ట్ ఉంది. కస్టమర్ వచ్చేసి చాలా రోజులు అయింది సర్వీసింగ్ చేయక అని చెప్పిండు. జెట్ పంప్ ఫోమ్ వాష్ చేసి ఇన్స్టలేషన్ చేద్దామని చెప్పేసిన. ఫైనల్గా బయట స్టాండ్ ఇప్పేస్తున్నాం. అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ తీసుకొచ్చి బయట హాల్లో పెట్టేసినాం. డిస్మెంటల్ అయిపోయింది. ఇన్స్టలేషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ గాయ్స్.